మనసంటే గుణాలే. జ్ఞాపకాలు వాటిని బలోపేతం చేస్తాయి. ఏ గుణాలు లేని శుద్ధ మనసే మహాజపం అంటారు. బాహ్య జపం అంతా మనస్సును కమ్ముకున్న గుణాలను తొలగించేందుకే. శుద్ధ మనస్సు నిరంతరాయంగా అహం బ్రహ్మాస్మి జపం చేస్తూనే ఉంది. ఇది అక్షరాలకు భావానికి అతీతమైన జపం. ఆ జపం పరమశాంతి రూపంలో ఉంటుంది. ఆ స్థితే స్నానం అంటారు. ఆ స్థితినే ఆత్మస్నానం అంటారు. నిరంతరం గంగా స్నానంతో సమానం అది. తానే ఆ గంగగా మారే కైవల్యం అది. వైకల్యం లేని మనస్సు పరిపూర్ణమైన శాంతి చిహ్నంగా నిలవడమే కైవల్యం. అలాంటి పరమోత్కృష్టమైన శాంతి